మరి ఈ నీటిపారుదల శాఖ ఈ విషయాలు చర్చకు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా పోలవరం ప్రాజెక్టు గురించి కూడా కొంత రివ్యూ చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. వారు ప్రత్యేకంగా ఏదైతే స్టేట్ గవర్నమెంట్ 2027కి పూర్తి చేయాలని అనుకున్నదో ఆ డేట్ కి కట్టుబడి ఉండాలని చెప్పేసి పనులు నాణ్యంగా అదేవిధంగా టైం బౌండ్ గా చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు పోలవరం ప్రాజెక్టు గురించి చాలా స్పష్టమైన ఆదేశాలు నీటిపారుదల శాఖ అధికారులకి ఇవ్వటం జరిగిందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. అదేవిధంగా ఇటీవల పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణ మంత్రులు కానివ్వండి, ముఖ్యమంత్రి గారు కానివ్వండి అనేక సందర్భాల్లో మాట్లాడుతూ మనందరం కూడా చూస్తా ఉన్నాం. దీని మీద కూడా కొంత చర్చ జరిగింది. ముఖ్యమంత్రి గారి అభిప్రాయం, కేబినెట్ అభిప్రాయం ఏంటంటే రెండు రాష్ట్రాలకి నష్టం జరగకోకుండా వృధాగా ఏదైతే సముద్రంలోకి 3000 టీఎంసీల నీరు గత కొన్ని దశాబ్దాల నుంచి ఏదైతే వెళ్లిపోతుందో వృధాగా పోతున్న నీటిని రెండు రాష్ట్రాలు కూడా వినియోగించుకుని లాభం పొందే అవకాశాలున్నాయి రైతు సంక్షేమం కోసం. కాబట్టి దీన్ని తప్పకుండా చర్చించి ఎవరికి ఇబ్బంది లేకోకుండా ఎటువంటి కాంట్రవర్సీకి అవకాశం లేకోకుండా రెండు రాష్ట్రాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని దీని మీద నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారి ఆలోచనగా ఉంది. తప్పకుండా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో ఆ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి బనకచెర్ల సాధించాలనే నిర్ణయంతో ఈ ప్రభుత్వం ఉందని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాను. అంతేగాని ఎవరికి నష్టం చేయాలని కానీ ఎవరి హక్కులో తీసుకోవాలని కానీ ఈ ప్రభుత్వానికి అటువంటి ఆలోచన లేదు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మా ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో చెబుతూ ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు కళ లాంటివి అని చెప్పేసి. కాబట్టి ఇరు రాష్ట్రాలకు కూడా ఉపయోగపడే విధంగా ఏదైతే వృధాగా సముద్రంలోకి నీరు పోతున్నాయో 3000 టీఎంసీలు, చెరు 200 టీఎంసీలు వచ్చినా కూడా రెండు రాష్ట్రాలు కూడా సస్యశ్యామలం అయ్యే పరిస్థితులు ఉన్నాయి. త్రాగునీటి అవసరాలు కానివ్వండి, పారిశ్రామిక అవసరాలు కానివ్వండి, వీటన్నిటి కూడా సాగునీటి అవసరాలు తీరే అవకాశం ఉంది. కాబట్టి దీని మీద ఎటువంటి కాంట్రవర్సీ లేకోకుండా ఈ ప్రాజెక్ట్ ను సాధించాలని చెప్పేసి కూడా మరి ముఖ్యమంత్రి గారు పట్టుదలతో ఉన్నారని చెప్పేసి నేను మనవి చేస్తాను.